ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. హలో. హ? ఎప్పుడు? ఎలా? రాధిక ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది సాధిక? ఏమైంది చెప్పు. ఏం బాధపడద్దు. పానీపూరి బ్యాన్ అయిందంట. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పానీపూరి బ్యాన్ అయిందంట. సగం దరిద్రం వదిలిపోయింది. ఇంకోసారి సగం దరిద్రం వదిలిపోయింది. ప్లీజ్ సార్. అరే ఏంటి సాధిక అలా అంటావు? దానివల్ల ఎంత డేంజర్ తెలుసా నీకు? దాంట్లో పానీపూరి చేసేటప్పుడు కెమికల్స్ కలుపుతున్నారు. అవి తింటే క్యాన్సర్లు వస్తున్నాయి. చిన్న వయసులోనే అందరూ తిని తెలియక క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాంటి తింటే మనకు ముప్పే గానీ మంచి ఏం జరగదు. అది బ్యాన్ చేసి మంచి పని చేసింది గవర్నమెంట్ నిజంగా. ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో బ్యాన్ చేశారు, తమిళనాడులో బ్యాన్ చేశారు, ఇండియా మొత్తం బ్యాన్ చేస్తారు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతున్నావు, నేను ఫీల్ అవుతాను. వాటి బదులు ఏదైనా ఫ్రూట్స్ తిను, మంచిగా హెల్త్కి మంచిది. ఓకే అండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన క్యారీ ఆన్. ఓకేనా? రైట్, వెరీ గుడ్.